5 రాష్ట్రాల ఎన్నికల నగారా ముగియడం, రిజల్ట్స్ రావడం, ఊహించినట్లే ఇంధన ధరల బాధలు షురూ కావడం అంతా ఒక పక్కా స్క్రిప్ట్ ప్రకారం జరిగింది. ఎన్నికల దాకా రేట్లు పెంచరు, ఆ తర్వాత చుక్కలు చూపిస్తారు అని ప్రతిపక్షాలు మొత్తుకున్న మాటే నిజమే. ధరలు పెరిగినా పెరగకపోయినా రాజకీయం నడుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ సామాన్యుడి నడ్డి పెరగడమే పచ్చి నిజం. పెరేడ్ గ్రౌండ్స్ సభలో వంట నూనెలు, పెట్రోల్ వాడకం తగ్గించండి, విదేశీ ప్రయాణాలు తగ్గించండి అని చెప్పడం వెనక కేంద్ర ప్రభుత్వానికి ఒక స్వదేశీ లాజిక్ ఉంది. కానీ అది సామాన్యుడికి అడగక అమ్మ పెడితే పెట్టొద్దని నాన్నన్నట్లుంది. ప్రభుత్వ లాజిక్ ఏంటంటే డాలర్ల పొదుపు. ఇండియా తనకి కావలసిన క్రూడ్ ఆయిల్లో దాదాపు 85%, వంట నూనెలలో 60% పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీనివల్ల మన దేశ ఖజానా నుంచి లక్షల కోట్ల రూపాయల డాలర్లు విదేశాలకు వెళ్ళిపోతున్నాయి. ప్రజలు వాడకం తగ్గిస్తే దిగుమతులు తగ్గి దేశ రూపాయి బలం పుంజుకుంటుంది అనేది కేంద్రం ఆలోచన. ధరలు పెంచి ప్రజల చేత బలవంతంగా పొదుపు చేయించాలనుకోవడం ఎంతవరకు న్యాయం? కంచె చేను మేసినట్లు ప్రభుత్వమే పన్నులు పెంచేసి ధరలు ఆకాశానికి ఎత్తేసి ఇక వాడకం తగ్గించండి అనడం సామాన్యుడిని కోలుకోకుండా చేయడమే. పెట్రోల్, డీజిల్ అనేవి విలాస వస్తువులు కాదు, నిత్యావసరాలు. డీజిల్ రేటు పెరిగితే ఆటోమేటిక్ గా కూరగాయల నుంచి పప్పుల దాకా రవాణా ఖర్చులు పెరిగి అన్ని స్థిరమవుతాయి. ఎన్నికలు అయిపోగానే రేట్లు పెరుగుతాయని ముందే జోస్యం చెప్పిన ప్రతిపక్షాలు ఇప్పుడు కేంద్రంపై పదునైన విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ విషయంలో చాలా దూకుడుగా స్పందించారు. రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి పీఎం జన్ ధన్ లోటు యోజన అంటూ ట్విట్టర్ వేదికగా దుయ్యబట్టారు. ఎన్నికల ఆఫర్ ముగిసింది, ఇక సామాన్యుడి జోబులు ఖాళీ చేసే పండగ మొదలైంది అని ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ లాభాన్ని ప్రజలకు బదిలీ చేయకుండా పన్నుల రూపంలో కేంద్రం మింగేసిందని, ఇప్పుడు రేట్లు పెరిగితే మాత్రం రష్యా ఉక్రెయిన్ యుద్ధమనో అంతర్జాతీయ కారణాలను సాకులు చెబుతోందని ఇతర ప్రతిపక్షాలు కూడా గట్టిగానే నిలదీస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన పచ్చి నిజం ఒకటుంది. మన దేశంలో ఎన్నికలున్నప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $1000 దాటినా రూపాయి కూడా పెంచరు. ఎందుకంటే ఓట్లు కావాలి. ఎన్నికలు అయిపోగానే, ఫలితాలు రాగానే చమురు కంపెనీలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేస్తారు. ఓటు బ్యాంకు వర్సెస్ నోటు బ్యాంకు. ఎన్నికల ముందు ఉచితాలు, సబ్సిడీల రూపంలో ఓటర్లను ఆకట్టుకోవడం, ఎన్నికలు అవ్వగానే పన్నులు, ధరల పెంపుతో ఆ డబ్బును తిరిగి లాగేసుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ముందు వెనక చూసుకోకుండా గోతిలో పడ్డట్లు సామాన్యుడు ఎన్నికల వేడిలో ఉచితాల మత్తులో ఊగిపోయి ఆ తర్వాత వచ్చే ఈ ధరల షాక్కి గురవుతున్నాడు. విదేశీ వస్తువులు, విదేశీ ప్రయాణాలు తగ్గించాలనే మోదీ గారి పిలుపు దేశభక్తి పరంగా వినడానికి బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో ప్రత్యామ్నాయాలు చూపించకుండా కేవలం రేట్లు పెంచేసి వాడకండి అనడం తుగ్లక్ చర్యలను తలపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. మన దేశంలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ అంటే బస్సులు, రైళ్లు అందరికీ అందుబాటులో నాణ్యంగా ఉంటే ప్రజలు సొంత వాహనాలు ఎందుకు వాడతారు? వంట నూనెల ఉత్పత్తిని దేశంలో పెంచడానికి రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా వాడకం తగ్గించమనడం ఎంతవరకు సమంజసం? మరోవైపు ప్రధాని మోదీ ఇటలీ పర్యటనలో అక్కడి ప్రధాని జార్జియా మెలోనీకి మెలోడీ చాక్లెట్లు గిఫ్ట్ గా ఇవ్వడం, దాన్ని వాళ్ళు ఒక రీల్ లాగా సోషల్ మీడియాలో పెట్టడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది దేశాన్ని నడిపించే నాయకత్వం కాదని, కేవలం జనాన్ని డైవర్ట్ చేసే నాటకంటూ పదునైన విమర్శలు చేశారు. ఆర్థిక తుఫాను తలపై పొంచి ఉంటే ప్రధాని ఇటలీలో టాఫీలు పంచుతున్నారు అని ఎద్దేవా చేశారు. మరోవైపు బీజేపీ భారతదేశానికి అంతర్జాతీయంగా వస్తున్న గౌరవాన్ని, క్రేజ్ ని రాహుల్ గాంధీ తట్టుకోలేకపోతున్నారని కౌంటర్ ఇచ్చారు. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ను ప్రధాని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్తుంటే కాంగ్రెస్ ప్రతి చిన్న విషయానికి ఏడుస్తోందని మండిపడ్డారు. మోదీ మెలోనీల మెలోడీ కెమిస్ట్రీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం చూసి ప్రతిపక్షాలు కుళ్ళుకుంటున్నాయని బీజేపీ సమర్థించుకుంటుంది.